పాకిస్తాన్ ఏం చేసిందంటే రాత్రి చీకటి పడగానే, మనం చీకట్లో వేసామని చీకటి పడగానే భారతదేశంలో జమ్మూ ఎయిర్పోర్ట్ని, జమ్మూ సిటీని టార్గెట్ చేసుకుంది. పఠాన్ కోట్ అక్కడ ఎయిర్ బేస్ ఉంటుందండి. పఠాన్ కోట్ అక్కడ భారత యుద్ధ విమానాలు ఉంటాయి, దాన్ని టార్గెట్ చేసింది. శ్రీనగర్ సిటీని టార్గెట్ చేసేసింది. ఇక్కడ రాజస్థాన్లో జైసల్మేర్ని, బికనీర్లో ఒక ఎయిర్ బేస్ ఉంటుంది మనది, దాన్ని టార్గెట్ చేసింది. చూడండి, జలంధరు, అమృత్సర్ల మీద టార్గెట్ చేసింది. ఇలా 9 సిటీల మీద పాకిస్తాన్ F-16 బాంబర్స్ ఉంటుందండి. ఆ F-16 బాంబర్స్ను ఉపయోగించింది. రెండోది ఏంటంటే JF 17 థండర్ అనేది ఫైటర్స్ని ఉపయోగించింది. అది వాళ్ళ అమ్ముల పొదులు అత్యాధునిక అస్త్రాలు అనమాట, 4th జనరేషన్, వాటిని ఉపయోగించింది. అంటే కొన్నింటిని కూల్ చేశారు, ఒక పైలట్ వాటిని డ్రోన్స్ ఉపయోగించింది. వీటిని భారతదేశం మళ్ళీ ప్రతిస్పందించడానికి వీలు లేకుండా ఉండే స్థావరాలను అది అటాక్ చేయడం మొదలుపెట్టింది అనమాట. పాకిస్తాన్ దాని లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయండి. ఒకటి, భారత సైన్యానికి గుణపాఠం ఇవ్వడం. అక్కడ ఏంటంటే అక్కడ ప్రజలు భీతిల్లుతున్నారు, అరే మేము కూడా చేస్తున్నాం, వాడు చేస్తే మేము అటాక్ చేయమని వాళ్ళకి సొలేస్ అనమాట, ఏదో చెప్పుకోవడానికి పాకిస్తాన్ ప్రజలకి. అదొకటి. పాక్ ఆర్మీ నా పవర్ని చూపెట్టాను, ప్రపంచాన్ని చూపించడం, అసలు ప్రతిస్పందించకుండా మేము లేము అని చెప్పడానికి పాకిస్తాన్ ట్రై చేసింది. అదే సమయంలో భారత ప్రతిస్పందించకుండా ఎయిర్ బేస్లు వాటిని కొట్టేయడం. తర్వాత S-400 ఎక్కడుందో చూసి దాన్ని కొట్టేయడానికి వచ్చినాయి. ఈ F-16 చాలా అధునాతన ఫైటర్స్ అండి. అవి వచ్చినాయి అనుకోండి, S-400ని కూడా కూల్ చేస్తారనమాట.